నమస్కారం. నిన్న ఫరూక్ మంత్రి గారు జామియా మసీద్ గురించి నా గురించి కామెంట్ చేయడం జరిగింది. మన సీనియర్ మంత్రి విషయం తెలుసుకోకుండా మాట్లాడాలి, ఆశ్చర్యమిస్తాం. బై ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు నంద్యాలలో ఏ రకంగానే గెలవాలని చెప్పేసి ఎన్నో రకాల అబద్ధాలు వాగ్దానాలు చేసింది నంద్యాల అందరికీ తెలుసు. జుమ్మా మసీదుకు 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. జుమ్మా మసీదులో దేవుని ప్రార్థనా మందిరంలో జుమ్మా మసీదులో వాళ్ళు ఏ రకంగా రాజకీయం చేశారంటే, నేను అప్పటి వరకు కమిటీ మెంబర్గా ఉన్నాను. విపరీతంగా ఒత్తిడి తెచ్చి కమిటీ వాళ్ళ మీద నన్ను కమిటీ మెంబర్గా తీసివేయించి తనకు కావాల్సిన వాళ్ళు, అరకు కావాల్సిన వాళ్ళు కొంతమందిని, భూమా బ్రహ్మానందరెడ్డికి కావాల్సిన వాళ్ళు కొంతమందిని, ఇంకొక నాయకుడికి కావాల్సిన కొంతమందిని కమిటీలో మెంబర్లుగా ఏర్పాటు చేసి మసీదులలోకి రాజకీయాన్ని చూపించి కమిటీ ఏర్పాటు చేసి 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒకసారి ఫరూక్ గారు, ఒకసారి భూమా బ్రహ్మానందరెడ్డి గారు వచ్చి మసీదు ఓపెనింగ్ చేయడం. ఇది వాస్తవం కాదా? అయిన తర్వాత మీరు 1.5 సంవత్సరం దాదాపు పైన మీరు గవర్నమెంట్లో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు మంత్రిగా ఆయన మెంబరు అని. 1.5 సంవత్సరం ఉన్నారు. మీరు ఏం చేసినారు? 50 లక్షల రూపాయలు ఇవ్వకుండా 9 లక్షలు ఇచ్చినారు. మిగతా డబ్బులు ఏమి ఇచ్చినారు? 1.5 సంవత్సరం దాటింది గవర్నమెంట్, ఎందుకు ఇవ్వలేకపోయినా? తర్వాత మా గవర్నమెంట్, అప్పటికి నేను ఎమ్మెల్సీని కాదు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కాదు, కేవలం మెంబర్గానే ఉంది. జగన్మోహన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మార్కెట్ చైర్మన్ చెప్పింది, తర్వాత ఎమ్మెల్సీ కావడం జరిగింది. మీకు క్లారిఫికేషన్ కోసం చెప్తా ఉన్నాను. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ అకౌంట్ ఫండ్స్ తీయడానికి పోతే మున్సిపాలిటీలో ఏదైనా సరే ఒక గ్రాంట్ 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినారంటే దానికి ఒక పద్ధతి పాడు అనేది ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. దేని కింద గ్రాంట్ చేసినారే? దాంట్లో ఒక 10 లక్షల రూపాయలు, మీరు చెప్పినట్టు 9 లక్షల రూపాయలు శాంక్షన్ ఖర్చు అయితే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ చూసి డ్రా చేయడానికి ఉంటుంది. గ్రాంట్ లేదు, ఎలా డ్రా చేయడానికి ఉంటుంది? 9 లక్షల రూపాయలు మరమ్మతుల కోసం ఇచ్చినామని చెప్పేసి రాసినారు. మళ్ళీ ఈరోజు వైసీపీ గవర్నమెంట్ ఏం చేసినారని చెప్తారు? 1.5 సంవత్సరం 2 సంవత్సరాల దగ్గర దాదాపుగా మీరు గవర్నమెంట్లో ఉన్నారు. అప్పుడు 50 లక్షల రూపాయలు మీ వాగ్దానం నిలబెట్టుకోలేకపోయినారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఏ రకమైన గ్రాంట్ లేకుండా ఉండి మళ్ళీ ఇవ్వాలని చెప్తారు. విచిత్రంగా మాట్లాడతారు. మళ్ళీ ఇంకో విషయం, రెండో విషయం, ఎమ్మెల్సీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా? అప్పటి ముఖ్యమంత్రి, ఆయన గుర్తుపడతారా? జగన్మోహన్ రెడ్డి మైనార్టీ పక్షపాతి, నన్ను గుర్తించే మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశాడు, ఎమ్మెల్సీ చేసినాడు. ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్యానెల్ చైర్మన్గా ఎన్నుకున్నాడు, అష్యూరెన్స్ కమిటీ చైర్మన్గా కూడా నన్ను ఎన్నుకున్నాడు. నంద్యాల మైనార్టీలకు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మున్సిపల్ చైర్మన్, 13 మంది కౌన్సిలర్లు, ఒక మైనారిటీ అడ్వైజర్, ఒక ఎమ్మెల్సీ, ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్, ఇన్ని ఇచ్చినాడు జగన్మోహన్. మీరు చెప్పుకుంటారే చంద్రబాబు నాయుడుతో సమానంగా రాజకీయ అనుభవం ఉంది అని. నంద్యాల ఒక్క మైనారిటీకి ఏం చేశారు? మీరు తప్ప ఒక్క మైనారిటీని డెవలప్ చేశారా? ఇది మీ రాజకీయ చతురత. మళ్ళీ మీరు మాట్లాడతారు. ఇంకో విషయం, ఇటువంటి ఆ పదం ఉచ్చరించడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదు. మీరు చెప్తారా? వయసులో పెద్దవాళ్ళు మీరు, నేను సమాధానం చెప్పగలను. అది మీ విఘ్నతగా వదిలివేస్తా ఉన్నాను. ఎప్పుడైనా సరే మేము పని చేయడానికి రెడీగా ఉంటాం. నమస్కారం.